టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. జైలు నుంచి బంధ విముక్తుడైతాడు గణపతి దేవుడు. గణపతి దేవుడిని జైలు నుంచి విడుదల చేసిన వ్యక్తి ఎవరు అంటే జైతుగి కుమారుడు అయిన సింగన్న. యాదవరాజు జైతుగి కుమారుడు అయిన సింగన్న గణపతి దేవుణ్ణి జైలు నుంచి విడుదల చేస్తాడు. విడుదల చేసేసరికి రేచర్ల రుద్రుడు గణపతి దేవుడి యొక్క రాజ్యాన్ని తిరిగి గణపతి దేవుడికి అప్పగిస్తాడు. అందుకనే ఎవరు పాలకుడయ్యారు? గణపతి దేవుడు. గణపతి దేవుడు అనుకూల పరిస్థితులలో తన పాలనను ప్రారంభించినప్పటికీ అతని పాలనను ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పాలనగా చెప్పవచ్చు. ఈ గణపతి దేవుడే 63 సంవత్సరాలు సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే దాదాపు మొత్తం భూమిని తన పరిపాలనలోకి తీసుకొని వచ్చిండు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 63 సంవత్సరాలు. ఈ గణపతి దేవుడికే మహామండలేశ్వర అనే బిరుదు కూడా ఉంది. గణపతి దేవుడికి ఉన్నటువంటి బిరుదే మహామండలేశ్వర అనే బిరుదు కూడా ఉంది. కాకతీయ పాలకులలో గణపతి దేవుడు అత్యంత శక్తివంతమైన వాడు. ఇతను విస్తృతమైన సామ్రాజ్యాన్ని నిర్మించిండు. గణపతి దేవుడు అట అనుకూల పరిస్థితులలో తన యొక్క పాలనను ప్రారంభించినప్పటికీ అతని పాలనను ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పాలనగా చెప్పవచ్చు. ఇతను 63 సంవత్సరాలు సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే దాదాపు మొత్తం భూమిని తన పరిపాలనలోకి తెచ్చుకున్నాడు. ఈయనకే మహామండలేశ్వర అనే బిరుదు కూడా ఉంది. కాకతీయ పాలకులలో అతి గొప్ప పాలకుడు అండ్ శక్తివంతమైన పాలకుడిగా పరిగణించబడ్డాడు ఎవరైనా? గణపతి దేవుడు. అందుకనే గణపతి దేవుడి యొక్క పాలనా కాలాన్ని చరిత్రకారులు కాకతీయులలో స్వర్ణయుగంగా పరిగణించారు. ఏ యుగం? స్వర్ణయుగం. ఇతను విస్తృతమైనటువంటి సామ్రాజ్యాన్ని కూడా నిర్మించిన వ్యక్తి ఎవరమ్మా అంటే గణపతి దేవుడే. గోదావరి ప్రాంతం నుండి మొదలుకొని చెంగల్పట్టు మరియు ఎలగంధల నుండి సముద్రం వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు కూడా గణపతి దేవుడే. గోదావరి ప్రాంతం నుండి మొదలుకొని చెంగల్పట్టు వరకు అండ్ ఎలగందుల నుండి సముద్రం వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని నిర్మించాడు గణపతి దేవుడు. అతను తీర ప్రాంతాలపై దాడి చేసి విజయవాడ మరియు దివిసీమ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. దివిసీమ అంటేనే అర్థం ఇక్కడ రేపల్లె అండ్ పులిగడ్డలను కలిపే ప్రాంతాలనే దివిసీమానాలి. దివిసీమానాలి. ఆ దివిసీమ పాలకుడు అయినటువంటి పిన్నమ చోడుడిని ఓడించి పిన్నమ చోడుడి యొక్క కుమార్తెలైన పేరాంబ అండ్ నారాంబలను వివాహమాడి పిన్నమ చోడుడి యొక్క కుమార్తెలైన పేరాంబ నారాంబలను వివాహమాడి పిన్నమ చోడుడి యొక్క కుమారుడు అయిన జయాపసేనానిని తన సైన్యంలో రథదళాధిపతిగా నియమించుకుంటాడు. అందుకనే తర్వాతి కాలంలో జయాపసేనాని గారు రాస్తారు నృత్యరత్నావళి, గీతరత్నావళి, నాగరత్నావళి అని రాసుకొస్తాడు. ఎవరైనా? జయాపసేనాని. దివిసీమ ప్రాంతానికి అల్లుడమ్మైన ఎవరైనా? గణపతి దేవుడు. దివిసీమ అంటేనే రేపల్లె అండ్ పులిగడ్డలను కలిపే ప్రాంతాలని దివిసీమ అని అంటాము. ఈ గణపతి దేవుడు వేయించిన శాసనమే మోటుపల్లి శాసనం. మోటుపల్లి శాసనం, రైట్. ఈ మోటుపల్లి ఓడరేవును కూడా బహుమతిగా పొందినవాడు గణపతి దేవుడే. గణపతి దేవుడు. దానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది, అది మీకు పుస్తకాలు ఇవ్వలేదు. అది అడిషనల్గా చెప్పాలి అంటే గణపతి దేవుడి కాలంలోనే నెల్లూరు తెలుగు చోడరాజు అయిన తిక్కభూపాలుడు మరణిస్తాడు. మరణించేసరికి
తిక్కభూపాలుడి యొక్క కుమారుడు అయిన రెండవ మనమసిద్ధి పాలకుడు అవుతాడు. అప్పుడు రెండవ మనమసిద్ధి పాలకుడు అయ్యేసరికి రెండవ మనమసిద్ధి యొక్క సవతి సోదరులు అయిన అక్కన్న అండ్ బయ్యన్న రెండవ మనమసిద్ధిని వ్యతిరేకిస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే రెండవ మనమసిద్ధి గణపతి దేవుడి యొక్క సహాయాన్ని కోరుతూ తిక్కన్నని తిక్కన్నని మధ్యవర్తిత్వంగా పంపిస్తాడు గణపతి దేవుడి దగ్గరికి. అప్పుడు వెంటనే గణపతి దేవుడు అక్కన్న బయ్యన్నలను వధించి రెండవ మనమసిద్ధిని పాలకుని చేస్తాడు. దానికి ప్రతిఫలంగానే రెండవ మనమసిద్ధి గణపతి దేవుడికి మోటుపల్లి ఓడరేవును బహుమతిగా ఇస్తాడు. అందుకనే గణపతి దేవుడు వేయించిన శాసనమే ఏ శాసనం అంటాం, ఇక్కడ మోటుపల్లి శాసనము అని అంటాం. ఏ శాసనం? మోటుపల్లి. ఈ శాసనం ప్రకారమే పన్నుల యొక్క విధింపు, విదేశీ వాణిజ్యం, వివిధ వస్తువులపై పన్ను రేట్లు విధించిన తీరును వివరించాడు. ఈ శాసనంలోనే ఏమన్నాడు అంటే ఈ శాసనం మోటుపల్లి శాసనం ప్రకారమే పన్నుల యొక్క విధింపు ఎలా ఉంది, విదేశీ వాణిజ్యం ఎలా జరిగింది, వివిధ వస్తువులపై పన్ను ఎలా విధించారు, పన్ను రేట్లు విధించిన తీరును కూడా వివరించాడు. ఇతను సమర్థవంతమైన పాలకుడు. ఎవరైనా గణపతి దేవుడు సమర్థవంతమైన పాలకుడు. వాణిజ్యం మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి బాగా చర్యలు తీసుకున్న వ్యక్తి కూడా గణపతి దేవుడే. వాణిజ్యం అండ్ వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి చర్యలు కూడా తీసుకున్నాడు అని అంటున్నాం. జలాశయాలను నిర్మించిండు అండ్ నీటి పారుదల కోసం చెరువులను కూడా త్రవ్వించాడు. రైట్. చెరువుల నిర్మాణాన్ని ప్రారంభించిన మొదటి వాళ్ళు కూడా ఆంధ్రుల చరిత్రలో చెరువుల నిర్మాణాన్ని ప్రారంభించిన మొట్టమొదటి వాళ్ళు కూడా కాకతీయులే. కాకతీయులు అనుసరించినటువంటి గొలుసు కట్టు విధానం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు మనకి. గొలుసు కట్టు విధానంలో బాగా ప్రసిద్ధి చెందారు వీళ్ళు కాకతీయులు. గొలుసు కట్టు విధానం అంటే ఒక చెరువు నిండిన తర్వాత వేస్ట్గా వెళ్ళిపోతున్న నీటిని కాలువల ద్వారా మరి ఒక చెరువు తీసుకుపోయి చెరువులోకి నింపుతారు. అలా ఆ చెరువు కూడా నిండాక మళ్ళా కాలువల ద్వారా ఇంకో చెరువులో నింపుతారు. దాన్ని గొలుసు కట్టు విధానము అని అంటాం. గొలుసు కట్టు విధానంలో కూడా బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు కాకతీయులు అనుసరించిన గొలుసు కట్టు విధానం మనకి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు అని చెప్పాలి. రైట్. వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తూ గణపతి దేవుడు జలాశయాలను నిర్మించడం, వాటితో పాటుగా నీటి పారుదల కోసం చెరువులను కూడా నిర్మించాడు అనాలి. పెద్ద మొత్తంలో అటవీ భూములను సాగులోకి తెచ్చిన వాడు కూడా గణపతి దేవుడే. గణపతి దేవుడు ఆలయ నిర్మాణం, సాహిత్య రచనలను కూడా ప్రోత్సహించిండు. ఆలయాల యొక్క నిర్మాణాలని, సాహిత్య రచనలను ప్రోత్సహించిన కాకతీయ పాలకుడు కూడా ఎవరు అంటే గణపతి దేవుడే. ఇతను ఓరుగల్లు కోట నగర నిర్మాణాన్ని పూర్తి చేసి అదే ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడు అన్నాం. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసిన వాడు గణపతి దేవుడే. పూర్తి చేసి రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చివేయడం జరిగింది. గణపతి దేవుడు తన యొక్క కుమార్తెలు అండ్ ఆయన యొక్క సోదరీమణులు సిస్టర్స్, గణపతి దేవుడు ఆయన యొక్క కుమార్తెలు అండ్ సోదరీమణులను బలమైనటువంటి పొరుగు రాజులకు ఇచ్చి వివాహం చేయడంతో పాటుగా ఇతర రాజ్యాలతో తన సంబంధాలను బలపరుచుకున్నవాడు కూడా గణపతి దేవుడే. గణపతి దేవుడు తన యొక్క కుమార్తెలను అండ్ ఆయన యొక్క సోదరీమణులను సిస్టర్స్ని బలమైనటువంటి పొరుగు రాజులకు ఇచ్చి వివాహం చేయడంతో పాటుగా వారితోటి సంబంధాలను కూడా బలపరుచుకున్నవాడు ఎవరు అనంటే గణపతి దేవుడే అని చెప్పాలి.